నమస్తే. నేను మీ మేరుగు రాజేష్. ఇక బీఆర్ఎస్ పార్టీ అయితే కథ కంచికైనట్టయితే తెలుస్తుంది. మొత్తం మీదనైతే ఆ డ్యామేజ్ అయిందని ఎట్లా కాపాడుకుందామని చెప్పి అయితే బీఆర్ఎస్ పార్టీ నేతలలో అయితే ఓ గుబులైతే మొదలైనట్టు తెలుస్తుంది. చూద్దాం మరి ఇగో డ్యామేజ్ కంట్రోల్ కోసం ఏం చేద్దాం, డ్యామేజ్ కంట్రోల్ కోసం ఏం చేద్దామని నేతలైతే ఆత్మరక్షణ పడ్డట్టు అయితే తెలుస్తుంది. మొత్తం మీద వరుస విచారణలతో గులాబీ నేతల్లో గుబులు, పురపాలక ఎన్నికల్లో విజయంపై ఎఫెక్ట్, క్షేత్రస్థాయి పరిస్థితులపై అధిష్టానం ఆరా, ప్రభుత్వంపై విమర్శలు, పని చేయడం లేదని నైరాశ్యం, బలమైన అభ్యర్థులకు టికెట్లు ఇస్తేనే గట్టెక్కుతామనే భావన, అధికార పార్టీని తట్టుకోలేమంటూ పోటీకి కొందరు వెనుకంజ. గతం ఏది ఏమైనప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పని దగ్గర పడ్డట్టు అయితే కనబడుతుంది. ఇక ఎంత ఏం చేసినా మేము ఎట్లా మా డ్యామేజ్ని ఎట్లా కాపాడుకుందామని అనుకుంటున్నారు. కానీ వీళ్ళు డ్యామేజ్ని కంట్రోల్ చేసుకునేంత శక్తి వీళ్ళ దగ్గర ఉందా? వరుస విచారణలతో అయితే ఇక వీళ్ళకు భయం అనేది మొదలైంది. ఇక అటు రేవంత్ రెడ్డి అయితే వీళ్ళను కొట్టకుండా తిట్టకుండా జైలు వేయకుండా రోడ్డు మీద అయితే నిలబెడుతుండు. ఈ ఫోటో చూడుర్రి, ఘోరం అసలు పాపం. అయ్యో ఈ ఫోటో చూడుర్రి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి వీళ్ళను రోడ్ల మీద నిలబెడతా అన్నాడు, రోడ్ల మీదనే నిలబెట్టిండు. మొత్తం మీదనైతే ఈ జూమ్ చేయి, కనబడుతుందా? జూమ్ చేస్తున్నావా? చూసారా? ఏదేమైనప్పటికీ కూడా ఇక రామారావు గారు అయిపోయినట్టు మీ పని. ఎందుకంటే మీ అభ్యర్థులు ఈడ అధికార పార్టీని తట్టుకోలేమంటూ పోటీకి కొందరు వెనుకంజ. అంటే అధికార పార్టీని తట్టుకోలేము, మాతో కాదు అని చెప్పి పోటీకే ముందరికి వస్తలేరట. చెప్పుర్రి ఇక మీరు. ఇక అయిపోయినట్టు ఇక బీఆర్ఎస్ పని భూస్థాపితం అయిపోతున్నట్టు మనం చెప్తున్నాం కదా, అదే పని జరుగుతుంది. ఇక రామారావు గారు మీరు డ్రామాలు వేసుకుంటానైతే మీరు ఉండుర్రి, ఎందుకంటే మీ పార్టీ పని అయిపోతుంది. ఇక కవిత అంటావా, కవిత ఎట్లకైనా అయిపోయింది. ఆమె పని ఏదో ఆమె పంచాయతీ ఆమె మీరు చేసినటువంటి మీ పంచాయతీని బయట పెట్టుకుంటూ వస్తుంది. ఇక ఏమున్నా హరీష్ రావు గారు ఆయన ఎప్పుడు ఎవరికి ఓడవాలి, వెనుక నుంచి ఎవరికి ఓడవాలని ఆయన చూస్తూ ఉంటాడు. ఇక గిట్లా జరుగుతుంది. మొత్తం మీదనైతే బీఆర్ఎస్ పార్టీలో అయితే ఒక గందరగోళం మొదలైనట్టు వాళ్ళకైతే ఆత్మరక్షణ చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ పార్టీ డ్యామేజ్ కంట్రోల్ పై దృష్టి సాధించి మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ కేడర్ నైరాశ్యానికి గురి కాకుండా చర్యలు తీసుకుంటోంది. పార్టీ కీలక నేతల ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ఎదుర్కోవడంతో దానిని కంట్రోల్ చేసేందుకు గతంలో ఎప్పుడు లేని విధంగా అన్ని మున్సిపాలిటీలకి ఒకరిని ఇన్ఛార్జిగా నియమించాలనే ప్రచారం జరుగుతున్నది. ప్రభుత్వంపై ఒకవైపు విమర్శల స్పీడు. మీరు ఏం చేసినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు, సరే బీఆర్ఎస్ పార్టీ నేతలు అంటే ఎందుకని బీఆర్ఎస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఇక ఆ సంతోష్ రావు ఎప్పుడు బాబు చుట్టే తిరుగుతూ ఉంటాడు. ఇక బాబు చెప్పింది ఆయన చేస్తాడు. ఇక కేటీఆర్ ఏమున్నా హరీష్ రావు గారు, ఆ కేటీఆర్ గారు ఇక మీరైతే డ్రామా కంపెనీలు మొదలు పెట్టుకొని డ్రామాలు వేసుకొని సప్పుడేక ఇక మీ పార్టీ పని ఖతం అయిపోతుంది. ఇక ఏమున్నా ఏం చేసినా ఈ మున్సిపాలలో మీరు గట్టెక్కితేనేమో ఎక్కుతారు, ఇక లేకుంటే ఖతం అయిపోయినట్టే. ఇక మీ పార్టీ జీరో, మీ పార్టీ భూస్థాపితం కావడం మాత్రం పక్కా. తెలంగాణ రాష్ట్రంలో మీరు అంటారు కదా ఏ ఎన్నికలు భయ ఎన్నికలు వచ్చినా కానీ మాదే అధికారంలోకి వస్తుంది, మాదే విజయం సాధిస్తుంది అని చెప్పి ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో మీ పార్టీ అధికారం కోల్పోయినప్పటి నుంచి ఇదే మాట చెప్తా ఉన్నారు మీరు. నెక్స్ట్ మా బాపే ముఖ్యమంత్రి అవుతాడు, మళ్ళా రానున్నది మా రాజ్యమే అని. ఇప్పటి వరకు మీ రాజ్యం వచ్చింది కానీ అయిపోయింది. ఇక ఇప్పుడు కూడా మున్సిపల్ ఎన్నికలలో చూద్దాం మరి. ఇక గట్టెక్తారా, మీ డ్యామేజ్ అయిన క్యాడర్ను మరి రక్షించుకోరా అయితే చూద్దాం.